హలో అండి. ఈరోజు మన వీడియోలో ఒక్క చుక్క నూనె ఉపయోగించకుండా మెత్తని చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, వాటర్, సాల్ట్, షుగర్. 1 కప్పు గోధుమ పిండికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్, చిటికెడు షుగర్ వేసి పిండిని ఒకసారి కలుపుకొని ఇందులో గోరువెచ్చని నీళ్లు పోసి చపాతీ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ బౌల్కి పిండి ఏమీ అంటకుండా కలుపుకుంటే అది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఒక క్లాత్ని వాటర్లో తడిపి ఈ పిండి పైన మొత్తం కవర్ చేసుకుని ఒక 10 నిమిషాలు రెస్ట్కి వదిలేయాలి. తర్వాత క్లాత్ తీసి కొంచెం బలం ఉపయోగిస్తూ చపాతీ పిండిని మరొకసారి మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి పైన క్లాత్ని కవర్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్స్లా చుట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చపాతీ పీట పైన కొంచెం గోధుమ పిండి వేసి మనం ముందుగా తయారు చేసుకున్న బాల్స్ని గోధుమ పిండిలో అటు ఇటు ముంచి ఇలా పలుచగా చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సగం వరకు గోధుమ పిండిని రాసి చపాతీని మడుచుకోవాలి. పైన మళ్ళీ గోధుమ పిండి రాసి సగానికి మడుచుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా కూడా కొంచెం కొంచెం గోధుమ పిండిని రాసి చపాతీలాగా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చపాతీని వేసి రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. కాల్చేటప్పుడు ఇలా పైనుంచి తడి క్లాత్ పెట్టి ఇలా ఒత్తుకుంటే చపాతీలు అయితే మంచిగా పొంగుతూ వస్తాయి. చూస్తున్నారు కదా ఎలా పొంగుతుందో. ఇప్పుడు చపాతీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో, అలాగే పొరలు పొరలుగా కూడా చపాతీ అయితే మనకు వచ్చింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.